టు ఛానల్ రెలినా ప్రిన్సెస్. ఏంటంటే నేనేంటి రెలినా ప్రిన్సెస్ చేస్తున్నా అండి ఈరోజు. ఓకే, ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక డాన్సర్ ఎవరు నాకు కూడా ఒక యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని కానీ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నేనైతే గోస్ట్ హంటింగ్ చేస్తున్నాను. గోస్ట్ వీడియోస్ అయితే చూడబోతాం. గోస్ట్ వీడియోస్ అయితే చూడబోతాం. ఓకే ప్లస్ హాయ్ ఫోన్ పట్టుకోవాలి ఇదిగోండి. అయ్యో రిమోట్ ఏది ఇక్కడ రికార్డ్ ఏది చేస్తున్నాం. ఎక్కడ వచ్చేసి మమ్మల్ని మీరే యూట్యూబ్ ఛానల్ నాకు తెలియదమ్మా. అక్కడికి పెట్టాను రిమోట్ ఏది ఎక్కడ అదే కెరానికి మనైతే నాకు తెలుసు కదా బాబా. ఓకే మమ్మల్ని నీ చాలే అది బ్యాక్ సైడ్ రా. హాయ్ మాకెళ్ళి కెమెరా అవుతుందమ్మా. ఇక్కడైతే హాయ్ మమ్మీ అయితే ఇది మమ్మీ ఛానల్ అంటే పెడుతున్నావు నాకు తెలియదు. నువ్వేం ఆడలా. హాయ్ గైస్ వెల్కమ్ టు ఛానల్. కనిపిస్తుందమ్మో ఓకే హారర్ వీడియోస్ కదా గుచ్చు మమ్మ కనిపించాలి నీకు అడిగారుగా అలా ఉన్నా. ఓకే ఓకే ఇక్కడైతే నేనే ఇక్కడ పెట్టుకుంటా అన్నమాట. ఓకే ఇంకా చాలు కదా. ఓకే మనమైతే ఫస్ట్ హారర్ వీడియోస్ చేయాలి. గోస్ట్ వీడియోస్ అని కొడతాం. ఎందుకంటే హారర్ గోస్ట్ మీకు ప్రోమోలని అది ఫస్ట్ చెప్పేసాను కదా ఒకటి. ఓకే నీకు చూడు గోస్ట్. ఓకే అవును థండర్ కూడా వస్తుంది. ఇప్పుడు చాలా స్కేరీగా ఉండబోతుంది. ఇది నా ఛానల్లో కూడా పెడదామనుకుంటా. నా ఛానల్లో వద్దు తన ఛానల్ అదేదో చేస్తుంది ఫ్రెండ్స్. అదేదో ఫస్ట్ కొట్టి జీ ఎక్కడ జీ గోస్ట్ వీడియోస్ డాష్ ఎవరు కాదు. ఓకే ఫస్ట్ కొంచెం బ్యాక్ అయితే పెడదాం. ఓకే సబ్స్క్రైబ్ టు డాష్ గేమర్. ఓకే గోస్ట్ వీడియోస్ తెలుగు హారర్ ఇన్ని హారర్సా. ఓకే ఇదే చూద్దాం. లెట్స్ గో టు ద వీడియో. జరుగు ముందు వాళ్ళు కనిపించాలి కదా. హ్యాపీ హోలీ అందరికి. ఏంటి వచ్చింది ఫ్రెండ్స్ వచ్చింది. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ ప్లే. ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. ఓకే ఇది అంటే రియల్ అన్నమాట ఫ్రెండ్స్. ఈ వీడియో జపాన్ లో ఎక్కడో రికార్డ్ అయింది. కొంతమంది ఫ్రెండ్స్ కలిసి సాయంత్రం సరదాగా భోంచేసిన తర్వాత ఒక చిన్న వాక్ వెళ్ళారు. అప్పుడే వాళ్ళంతా వీడియోస్ తీసుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళలో ఒకతనికి అంటే ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నాడో అతనికి ఒక స్పైన్ చిల్లింగ్ విజువల్ కనిపించింది. అతని ఫ్రెండ్ ని దయ్యం అంటుకుందని అతనికి చాలా క్లియర్ గా అప్పటికప్పుడే అర్థమైపోయింది. వీడియోలో ఎవరైతే కనిపిస్తున్నారో అతని వెనకాల ఒక దయ్యం లాంటి ఆకారం అంటుకున్నట్టు కనిపిస్తోంది. అతను ఎలా మూవ్ అయితే అలాగా అతనితో పాటే అది కూడా ఫాలో అవుతూ ఉంది. దయ్యాలు మనుషుల్ని అంటుకుంటే ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తే అది, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి అస్సలు వదలకుండా అంటుకుని ఉంటాయి. అది వీడియో తీస్తున్న అతనికి కూడా రియల్ లైఫ్ లో కనిపించినట్టుంది. అతను ఒకసారిగా భయపడి అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు.
ఇంకొక 2 more వీడియోస్ అన్నమాట. దాదాపు ఈ వీడియో రికార్డ్ అయ్యే 2 వారాల ముందు చనిపోయింది. ఇంకొక 2 more. ఒక కుక్క కూడా ఉంది. ఆ కుక్క వాళ్ళ నాన్నమ్మతో ప్రతిరోజు చాలా టైం స్పెండ్ చేసేది. కానీ ఆవిడ చనిపోయిన తర్వాత ఆ కుక్క చాలా డీలా పడిపోయింది. కానీ ఆవిడ చనిపోయిన 2 వారాల తర్వాత ఒక సాయంత్రం చాలా డిఫరెంట్ గా ఈ కుక్క బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎలాగంటే అది వాళ్ళ నాన్నమ్మని చూస్తున్నట్టే బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇతను దాన్ని వీడియోలో కూడా రికార్డ్ చేశాడు. ఆ వీడియోని మనం ఒకసారి చూద్దాం. రైట్ కనిపిస్తుంది ఏమనుకోవాలి. కుక్క అయితే సోఫా మీద ఎవరినో చూస్తున్నట్టు బిహేవ్ చేస్తుంది. కానీ ఇక్కడ నిజం ఏంటంటే సోఫాలో ఎవరూ లేరు. అట్లీస్ట్ అదే మనకు కనిపిస్తోంది. కానీ ఆ కుక్కకి వేరేవైనా కనిపిస్తున్నాయేమో, లేదా వాళ్ళ నాన్నమ్మ కనిపిస్తుందేమో. కానీ అది ఒకవేళ నాన్నమ్మే అయితే చాలా జెన్యూన్ గా ఉంది. ప్రతిరోజు ఆ ఇంట్లో ఏదో ప్రెసెన్స్ ఉన్నట్టు అతనికి ఫీల్ అవుతూ ఉంటుందట. సో ఈ వీడియోలో ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ కుక్క నిజంగానే ఆ ఓల్డ్ లేడీని చూస్తుందా? సరే అలాగే అనుకుందాం. అయితే ఆ ఓల్డ్ లేడీని చూసి అది ఎందుకు భయపడుతోంది? మెక్సికోలో ఒకతను ఒక పాడుబడ్డ హాస్పిటల్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఆ హాస్పిటల్లో ఇప్పటి వరకు చాలా యాక్టివిటీస్ జరిగాయి. చాలా మంది గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ కూడా అక్కడికి వెళ్లి ఇన్వెస్టిగేషన్స్ చేశారు. ఇతను ఒక రాత్రి అక్కడికి వెళ్లి ఏం జరుగుతుందో తెలుసుకుందామని వెళ్ళినప్పుడు ఇతనికి కూడా అలాంటివి ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. అక్కడ ఏం జరిగిందో, ఇతను ఏం క్యాప్చర్ చేశాడో రండి మనం ఒకసారి చూద్దాం. Uy, me movieron esa silla. Sí. నేను ఓపెన్ చేస్తాను. ఇంకా ఒకటే ఫ్రెండ్స్. ¿Tú por qué quieres que yo me vaya?